వీడియోలో నేను HTML అండ్ CSSని యూజ్ చేసి లాగిన్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ టైప్ ఆఫ్ షాడోస్ ఉన్నదాన్ని నియోమార్ఫిజం ఫార్మ్స్ అని అంటారు. సెపరేట్ ఇండెక్స్ పేజ్ తీసుకున్నాను, దాంట్లో సేమ్ కోడ్ కాపీ చేసి కామెంట్ చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి అన్కామెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఒక డివిజన్ తీసుకున్నా, ఆ డివిజన్కి క్లాస్ కంటైనర్ ఇచ్చాను. డివిజన్లో ఫస్ట్ హెడ్డింగ్ అని H2 టైప్ తీసుకున్నాం. ఆ హెడ్డింగ్ లో వెల్కమ్ అని ఒక టెక్స్ట్ పెట్టాను. తర్వాత ఇన్పుట్ ఎలిమెంట్స్, బటన్స్ ఇవన్నీ మనకి ఫామ్ అనే ట్యాగ్ లోపల లేకుండా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఒకవేళ దీన్ని బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చేయాలంటే దీనికి ఫామ్ అనే ట్యాగ్ ని యూజ్ చేయాలి. ఇంకొక డివిజన్ తీసుకుని బాటమ్ అని, ఆ డివిజన్ లో 2 యాంకర్ ట్యాగ్స్ ని తీసుకున్నాం. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ లోనేమో ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇచ్చాయి. ఇక్కడ మనం హెచ్ఎఫ్ లో ఫర్గెట్ అకౌంట్ పేజ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను జస్ట్ చూపించడానికి కాబట్టి ఇక్కడ ఏ లింక్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనం ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయడానికి ఒక స్పాన్ ట్యాగ్ తీసుకున్నాం. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ లాగిన్ పేజ్ నుంచి సైన్ అప్ పేజ్ కి వెళ్ళడం కోసం ఇంకొక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం. జస్ట్ ఇక్కడ మనం ఏ పేజ్ కి వెళ్ళాలో ఆ లింక్ అనేది ఇవ్వాలి. హెచ్ఎఫ్ లో నేను ర్యాండమ్ గా గూగుల్ పేజ్ ఇచ్చేసాను, గూగుల్ హోమ్ పేజ్. సో ఇప్పుడు మనం స్టైలింగ్ అప్లై చేద్దాం. ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేయడానికి స్టార్ అనే సెలెక్టర్ యూజ్ చేయాలి. స్టార్ అనే సెలెక్టర్ యూజ్ చేసి డిఫాల్ట్ స్టైలింగ్ అనేది మార్జిన్ ప్యాడింగ్ తీసేయాలి. అండ్ ప్రతి ఎలిమెంట్ యొక్క సైజు, బాక్స్ సైజ్, బార్డర్ బాక్స్ మొత్తం అంతటి ఒక డివిజన్ లో తీసుకున్నాం. ఆ డివిజన్ కి కంటైనర్ క్లాస్ ఇచ్చిందా, ఆ కంటైనర్ క్లాస్ కి సమ్ విడ్త్, హైట్ అండ్ ప్యాడింగ్ ఇచ్చాను. ప్యాడింగ్ ఇవ్వడం ద్వారా లోపల కంటెంట్ అనేది కొంచెం గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతుంది. అండ్ బార్డర్ రేడియస్ 16 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇక్కడ కర్వ్ షేప్ లో రావడం కోసం. ఈ లుక్ అనేది రావడానికి మెయిన్ ఏంటి అని అంటే బాక్స్ షాడో అనమాట. ఒక ఎలిమెంట్ కి మనం బాక్స్ షాడో ఇవ్వడం ద్వారా మనం ఆ ఎలిమెంట్ 3D ఫామ్ లో ఉన్నట్టుగా మనం క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ బాక్స్ షాడోస్ ఇవ్వచ్చు. రియల్ వరల్డ్ లో ఒక ఆబ్జెక్ట్ కి షాడో అనేది ఎలా కనిపిస్తుందో మన వెబ్ పేజ్ లో ఏ ఎలిమెంట్ కైనా షాడో అలానే కనిపించాలి అని అంటే ఈ బాక్స్ షాడో ప్రాపర్టీని యూజ్ చేయాలి. మనం బాక్స్ షాడోని ఇవ్వాలి అని అంటే మినిమం 3 వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే షాడో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, అక్కడి నుంచి కొంచెం రైట్ కి కానీ లెఫ్ట్ కి కానీ స్టార్ట్ అవ్వాలా అని చెప్పేది ఫస్ట్ అనమాట. ఆ బాక్స్ షాడోలో ఫస్ట్ వాల్యూ నెగిటివ్ ఇస్తే ఆ ఎలిమెంట్ కి బయట స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ ఇస్తే ఆ ఎలిమెంట్ లోపల అంటే రైట్ సైడ్. అలాగే టాప్ వాల్యూ నెగిటివ్ ఇస్తే పైకి వెళ్తుంది షాడో స్టార్టింగ్. ఒకవేళ పాజిటివ్ ఇస్తేనేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్లర్నెస్ ఇవ్వాలి. కలర్ అనేది ఎగ్జాక్ట్ గా కాకుండా కొంచెం షేడ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది, అందుకు ఈ బ్లర్ వాల్యూ అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా కలర్ అనేది ఇవ్వాలి. ఒక ఎలిమెంట్ కి ఎన్ని షాడోస్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని షాడోస్ అయినా కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలి. ప్రతి షాడోకి మినిమం 3 అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఏమో ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి టాప్ లో స్టార్ట్ అవ్వాలి, తర్వాత కలర్. బ్లర్నెస్ అనేది కూడా ఆప్షనల్. నెక్స్ట్ ఇన్సెట్ అని ఒక కీవర్డ్ ని స్టార్టింగ్ లో యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఎలిమెంట్ కి జనరల్ గా బాక్స్ షాడో బయట వస్తుంది, కానీ ఇన్సెట్ అని ఇవ్వడం ద్వారా షాడో అనేది ఇన్సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను 5 షాడోస్ యూజ్ చేశాను. ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ మార్జిన్ ఇచ్చాము, టాప్ బాటమ్ 10 వ్యూ పోర్ట్ హైట్ ఇచ్చాము, లెఫ్ట్ రైట్ మార్జిన్ ఆటో ఇవ్వడం ద్వారా ఈ ఫామ్ అనేది ఆటోమేటిక్ గా సెంటర్ లోనే ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ కంటైనర్ లో టైటిల్ ఉంది కదా, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాము. సమ్ మార్జిన్ ఇవ్వడం ద్వారా అది ఈ పొజిషన్ లో వచ్చింది. సమ్ మార్జిన్ కొంచెం తగ్గిస్తే పైకి వెళ్తున్న ఎలిమెంట్. నెక్స్ట్ ఈ డివిజన్ లో ఫామ్ ట్యాగ్, ఆ ఫామ్ ట్యాగ్ లో ఇన్పుట్. సో దీన్ని డిసెండెంట్ సెలెక్టర్స్ అని అంటారు. సో దానికి నెక్స్ట్ ఆ కంటైనర్ క్లాస్ లోనే ఫామ్ లోనే బటన్ కి సేమ్ స్టైలింగ్ కావాలి అని అనుకుంటే కామాతో సెపరేట్ చేసేవాలి. అవుట్లైన్ నన్ను ఇచ్చాను, బార్డర్ నన్ను ఇచ్చాను. డిస్ప్లే బ్లాక్ ఇవ్వడం ద్వారా 2 సెపరేట్ లైన్స్ లోకి వెళ్తాయి. సమ్ మార్జిన్ ఇచ్చాను. ఆ ఫామ్ లోనే ఇన్పుట్ కి సెపరేట్ గా స్టైల్, రెండింటికి కామన్ గా ఈ స్టైల్, మళ్ళీ ఆ ఫామ్ లో ఇన్పుట్ కి సెపరేట్ గా ఈ స్టైల్ అనమాట. హైట్ ఏమో 48 పిక్సెల్స్ ఇచ్చాను, విడ్త్ 100% ఇచ్చాను, బార్డర్ రేడియస్ ఇచ్చాను. ప్యాడింగ్ టాప్ బాటమ్ ఏమి ఇవ్వలేదు. లెఫ్ట్ రైట్ 16 పిక్సెల్స్ ఇవ్వడం ద్వారా కంటెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఒకవేళ 0 పిక్సెల్స్ ఇస్తే లెఫ్ట్ రైట్ కూడా మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇన్పుట్ అనే ట్యాగ్ కి ఈ స్టైల్ అనేది అప్లై చేస్తాను. ఇన్పుట్ ని ఫోకస్ చేసినప్పుడు ఇన్సెట్ ని తీసేసాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, పైకి ఎలిమెంట్ కనిపిస్తుంది, షాడో అనేది వెనకాల ఉంది. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఫాంట్ సైజ్ కొంచెం చిన్నగా ఉండడం కోసం ఇప్పుడు బటన్ కి స్టైలింగ్, బటన్ కూడా ఫుల్ విడ్త్ తీసుకునేలాగా, కర్సర్ ఏమో పాయింటర్ ఉండేలాగా, సమ్ బార్డర్ రేడియస్, సమ్ బాక్స్ షాడో ఇచ్చాను. ఆ బటన్ ని ఓవర్ చేసినప్పుడు ఒపాసిటీ 90% ఇవ్వడం ద్వారా మనకి ఆ కలర్ వేరియేషన్ అనేది మారుతుంది అనమాట.
ఫుల్ కలర్ కాకుండా సమ్ లైట్నెస్ అనేది వస్తుంది ఒపాసిటీ తగ్గించడం ద్వారా. ఇంకా ఇంకొక డివిజన్ తీసుకుని దానికి క్లాస్ బాటమ్ అని ఇచ్చాం కదా, ఏ డివిజన్ కి అయితే క్లాస్ బాటమ్ ఉంటుందో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేయమని. సో ఇక్కడ మనం దేనికి క్లాస్ బాటమ్ ఇచ్చాము, ఈ డివిజన్ కి, సో దీనికి. సో దాన్ని సెలెక్ట్ చేసాము. ఆ డివిజన్ కి సమ్ ఫాంట్ సైజ్ ఇచ్చాను అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇవ్వడం ద్వారా ఇది సెంటర్ లోకి వస్తుంది. ఒకవేళ మనం అది ఇవ్వకపోతే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది టెక్స్ట్ అనేది. సమ్ మార్జిన్ ఇచ్చాను, మార్జిన్ టాప్ బాటమే ఇచ్చాను. ఆ డివిజన్ లోనే మనం యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ కి క్లాస్ ఫర్గెట్ అని ఇచ్చాను. సో దానికి డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాను. ఈ యాంకర్ ట్యాగ్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ లో ఈ రెండు రావాలి, అందుకోసం ఈ క్లాస్ ఏదైతే ఉందో దానికి డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాను. ఈ రెండు ఎలిమెంట్స్ సేమ్ లైన్ లోనే ఉన్నాయి, ఎందుకంటే ఈ రెండు ఇన్లైన్, స్పాన్ అనేది ఇన్లైన్, యాంకర్ ట్యాగ్ ఇన్లైన్. సో ఇది లాగిన్ ఫామ్ ని ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.